మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్. మేము పూర్తి పారదర్శకత కోసం వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తే దళారులు రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నారు. 75 కిలోల బస్తాకు 1,792 రూపాయలు మద్దతు ధర మేమిస్తాం. 30వ తేదీ వరకు మనకు వర్షాలు లేవు. ఆ తర్వాత 5 జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1వ తేదీ నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దళారులు చేసే మోసాలు నమ్మొద్దు. వారిని తరిమి కొట్టాలని రైతులను కోరుతున్నాం. 24,000 ట్రక్స్ ధాన్యం తరలింపుకు జీపీఎస్తో సిద్ధంగా ఉన్నాం. వర్షాల నుంచి కౌలు రైతులను ఆదుకునేందుకు టార్ ఫాల్స్ ని పూర్తిగా సిద్ధంగా ఉంచాం. అబద్ధాలు నమ్మి తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మా సివిల్ సప్లైస్ శాఖ రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. 3 నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో మార్పులు వచ్చినాయని పాపం రైతులు కూడా ఎంతో ఆందోళనతోటి ఇబ్బంది పడతాం, కష్టపడి పండించిన పంటకి నష్టం జరగకూడదనే ఒక తపనతోటి, ఒక ఆవేదనతోటి రోడ్లపైన పాపం వాళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టుకుని త్వరగా తీసుకెళ్లాలి మిల్లులో అన్న ఆందోళనతోటి, మరి కొంతమంది ఏమో వరి కోత మెషిన్లు అందుబాటులో రాకపోవడంతో పచ్చి ధాన్యాన్ని కూడా కోసేసి తొందరపడి కొంతవరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దయచేసి మేము రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మేము విన్నవించుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రక్రియ ఇంత అవగాహన తెచ్చుకొని ఇంత లోతుగా ప్రభుత్వం నుంచి కనివినిరుగని రీతిలో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఒక భరోసా మేము కల్పించగలుగుతున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. నేను మరొక్కసారి కూటమి ప్రభుత్వం నుంచి మాటిస్తున్నాను. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఎఫ్సిఐకి మేము జనరేట్ చేయాల్సిన ట్రక్ షీట్స్, అక్కడ డెలివరీ చేయాల్సిన సిఎంఆర్ రైస్తో పాటు రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము 100% 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. కావాలని కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో ఒక మాఫియా ఏర్పడి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, హడావుడి చేయడానికి, వాళ్ళ స్వలాభం కోసం జీపీఎస్లు పెట్టద్దని, జీపీఎస్ పెడితేనే కదా మనకు తెలిసేది ట్రాన్స్పరెంట్గా ఈ లారీ ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఏ మిల్లుకి వెళ్ళిందని మనం దానికోసం పారదర్శకంగా జరగాలనే ప్రక్రియలో జీపీఎస్లు ఏర్పాటు చేశాం. సాంకేతిక లోపాలు ఉంటే అదే రోజు మేము సరి చేసుకుంటున్నాం. ఎక్కడ పొరపాట్లు లేవు. కానీ రైతుల్లో ఒక అలజడి సృష్టించి 1,600కే ధాన్యం కొనేయాలని, 1,450కే ధాన్యం కొనేయాలని దళారులు, మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు. దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మేరకు 1,792 రూపాయలు ఖచ్చితంగా మేము మీకు 75 కిలోల బస్తాకి మేము ఇస్తాం. దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. రైతు సహాయ కేంద్రాల్లో మా సిబ్బందిని అలర్ట్ చేశాం. వాతావరణం విషయంలో కూడా రైతుల దృష్టిని దయచేసి నేను తీసుకురాగలదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను, ఎండి గారు, ఐఎండి అధికారులతో మాట్లాడాం, వివరాలు తీసుకున్నాం. 30వ తారీఖు వరకు మనకి వర్షాలు లేవు. 30వ తారీఖున 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు, వీటి వరకు వర్ష సూచనలు 30వ తారీఖు రాత్రికి కనపడుతున్నాయి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా బాపట్ల, గుంటూరు, ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు 1వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి. మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను. ఈరోజు కృష్ణా జిల్లా అధికారులతోటి, ఇతర జిల్లా అధికారులతోటి మా ఎండి గారు సమీక్షించారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడ లోపం లేకుండా ఈ రోజుకి 24,000 ట్రక్స్ అంటే లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, జీపీఎస్ ఎనేబుల్ చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ప్రత్యేకంగా ఈ 5 జిల్లాల్లో ఎక్కడైతే వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఉచితంగా టార్పాలిన్లు ఇవ్వడానికి కనీసం 30 టార్పాలిన్లు ఒక్కొక్క రైతు సహాయ కేంద్రాల్లో
ప్రత్యేకంగా మన కౌలు రైతు సోదరులకి ఆదుకోవడానికి కోసం మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం. దయచేసి ప్రజలు, మీడియా మిత్రులు అందరికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో రైతు సోదరులు ఈ సమాచారాన్ని మీరు గుర్తించి తొందరపడకుండా పొరపాటు క్షేత్రస్థాయిలో చేస్తున్న కొంతమంది దుష్ప్రచారాన్ని మీరు నమ్మి మీ ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోబాకండి. మీకు అండగా నిలబడడానికి కోసం మీకు ఎల్లప్పుడూ మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మా వ్యవస్థ పూర్తి స్థాయిలో మీకోసమే నిమగ్నమై పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, నేను ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు 4 రోజులు నేను గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చాను. రేపు కేబినెట్ సమావేశం తర్వాత మరొకసారి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటూ, రైతు సోదరులకి మరొక్కసారి మీరు ఆ నమ్మకం, ఆ భరోసా ఏదైతే మేము మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామో, తపనతో పనిచేస్తున్నామో దాన్ని మీరు స్వీకరిస్తారని ఆ నమ్మకం మరొకసారి మీకు తెలిపే విధంగా ఈ సమాచారం మీకు అందిస్తున్నాం. విషయాలండి, గతంలో కూడా వీళ్ళు ఆల్రెడీ కావాలని మొదలుపెట్టారు. ఈరోజు కూడా పత్రికల్లో కొన్ని ఆర్టికల్ రాశారు. ఏదైతే ఎన్యుమరేషన్ జరిగిందో ఆ పొలాల్లో 26 బస్తాలే తీసుకుంటున్నాం, 25 బస్తాలు తీసుకుంటున్నాం అనే ఒక దుష్ప్రచారం క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. నేను పత్రికా సమావేశంలో కరాఖండిగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడా వెళ్ళలేదు. ఈ క్రాప్ నమోదు మేరకు ఆ రైతు తన విస్తీర్ణం ఎంతవరకు ఉందో ఆ పొలంలో వచ్చే దిగుబడిని పూర్తి స్థాయిలో కొనడానికి క్షేత్రస్థాయిలో మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, అది మేము వాడతాం ఈ రోజున. సో ఎక్కడ ఆ పంట ఉన్నా కూడా మా అధికారులు అందరికీ కూడా మేము చెప్పాం, ప్రతి బస్తా కొనుగోలు చేయమని చెప్పాం. ఏదైతే ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ మాకు ఉన్నాయో ఆ ప్రాంతంలో దానికి అనుకూలంగా ఖచ్చితంగా అట్లీస్ట్ 75 to 80% కొనుగోలు చేయమని మేము కోరడం జరిగింది. 100% కొనుగోలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైతులు నష్టపోతున్నారు. 300 రూపాయలు తక్కువగా అమ్మేస్తుంటే చాలా బాధగా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. రైతుకి కులాన్ని ఎందుకు అంటగడతారు? రైతుకి పార్టీ ఎందుకు అంటగడతారు? మనస్ఫూర్తిగా అది